హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్లో ఫన్. నేను మీకు చూపించబోయే రెసిపీ పెరుగు వడ. నో డీప్ ఫ్రై, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఫర్మెంట్ చేయక్కర్లేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీ ఇది. ఈ పిక్చర్లో చూపిస్తున్న ఫ్రెంచ్ బ్రెడ్స్, వీటిని బకెట్ బ్రెడ్స్ అంటారు. వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అన్నీ ఒకే సైజులో ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నగా అన్ని కట్ చేసుకొని హోల్ బ్రెడ్ అంతా తీసుకున్నాను నేను. మీ అందరికీ డౌట్ రావచ్చు రెగ్యులర్ బ్రెడ్ తీసుకోవచ్చు అని, బట్ అది టూ సాఫ్ట్ అయిపోతుందండి పెరుగులో వేసాక. సో ఈ బ్రెడ్ అయితే పర్ఫెక్ట్. సారీ, నా వాయిస్ కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. నాకు కొంచెం కోల్డ్ ఉంది, అందుకే డిఫరెంట్గా అనిపిస్తుంది నా వాయిస్. మీలో ఎవరైనా ఇంతకు ముందే ఈ రెసిపీని ట్రై చేసి ఉంటే ట్రై చేసా అని, లేదంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టి ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో కర్డ్ వేసుకోండి. కొంచెం కర్డ్ ఎక్కువ యాడ్ చేయండి. కర్డ్లో సాల్ట్ వేయండి. వేసి బాగా కలపండి. మరీ గట్టిగా ఉండకూడదు పెరుగు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. ఇప్పుడు ఈ కర్డ్ని పక్కన పెట్టుకొని మనం తాలింపు వేసుకుందాం. ఆయిల్ యాడ్ చేయండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించండి. ఈ పోపు దినుసులు వేగాక అసఫొటాటో యాడ్ చేయండి. ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు యాడ్ చేయండి. నా దగ్గర కరివేపాకు ఫ్రెష్ది లేదు, డ్రైది ఉండింది, అదే వేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లాన్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేయండి. బాగా వేయించండి. వేగిన తర్వాత జీడిపప్పును యాడ్ చేయండి. జీడిపప్పును కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అది బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇప్పుడు ఈ పోపునంతా పెరుగులో యాడ్ చేయండి. మనం పక్కన పెట్టుకున్నాం కదా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బకెట్ బ్రెడ్ని యాడ్ చేయండి. కొన్నిగా యాడ్ చేయండి, ఒకేసారి అన్ని డంప్ చేయకండి. పీసెస్గా పెరుగు అంతా పట్టేలాగా మొత్తం అంతా బాగా కలపండి. ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టుకొని 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. చేసుకునేటప్పుడు కొంచెం జెంటిల్గా సర్వ్ చేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ విడిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి, గ్యాదరింగ్స్ అప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఎంజాయ్.